గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం. ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరడు ఇంట్లో పాయకాళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే ఫీల్ అవ్వకుని నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకోనికి చూస్తున్నాడు. అలా తప్పైపోయిందరా. నీ లోపం ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. సార్ మీ భార్య గారు స్పృహలోకి వచ్చి రేమే సార్. వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్. పదండి, స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాస్లే. బాబు ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. రేవ్ 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 రే అబ్బా, ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా? రెడీగా ఉండండి. ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. ఎవరు మీరు? ఐఎమ్ డాక్టర్ ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ డాక్టర్. డాక్టర్ ఉల్ఫా. ఉల్ఫా మీరు డాక్టర్లా? ఇలా ఉన్నారేమిటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్స్ డైరెక్టర్ ఆల్ఫా. ఆల్ఫా ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పడకొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మగారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కంటికే కాదు, మీరు మీ కంటికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ గారు, మీరు పదే పదే కేవ్ కేవ్ అనిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు. ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన? మీరు కోమాలకు వెళ్ళే గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు. విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా. ఉల్ఫా పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే ఓకే తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటండి? మీరు 100 ఏళ్ల వెనక ఉన్నారు కదా, ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలి అదే పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి,
ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షులు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షులు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షులు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో 2 కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని బ్లూ ఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 3,35,000 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీం కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవిందా గోవిందా. నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది? ఇది కంప్యూటర్ యుగం కదో, అదంతే. అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేంటి? దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట, మా తాత చెప్పారు. ఆ తరువాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. ఏంటి ఏం అర్థం అవట్లేదు, ఏం ఆటద్దాం? ఇది ఎక్కువ రేట్ ఉంది, చెప్తాం. ఏమంటుంది? ఏం కావాలి అంటుంది. నాకు చెప్పా. రేట్ ఎక్కువ చెప్తున్నారా ఉంది. ఇది తింటం చాలా కష్టం. ఏదో డబ్బు ఇస్తాను మాడతాం ఏంటి? మా మామిడి డబ్బే కదా, చెప్పా. గెట్ 1 పోర్షన్ ఆఫ్ దిస్ ప్లీజ్. Okay, sir, sure. థ్యాంక్ యూ. Sir, your order. థ్యాంక్ యూ. ఏంటిది మర్రి చెట్లకు ఉంది, ఎలా తింటారు? మనిషి అన్నవాడు ఎవడైనా నోటితోనే తింటాడు. అది తెలుసు. స్పూన్లు అయ్యి ఇస్తారు కదా. స్పూనే కాదు, చెయ్యి తగిలినా దీనిలో ఉన్న మెడికల్ వాల్యూస్ పోతాయి. చేత్తో కాకుండా స్పూన్ తో కాకుండా మరి ఎలా తింటారా? చూపించేదా? యా, ఐ వాంట్ టు సీ. ఏంటి మేకలా తినేస్తున్నాడా? నాకు ఒకటి తెలిసిపోయింది. ఎలా తినాలో అనే కాదు, మా మామ సొమ్ము నువ్వు ఎంత స్పీడ్ గా తినేస్తున్నావో. అయ్యా నమస్కారం. నమస్కారం. పక్కూరు ఎమ్మెల్యే పోయాడు, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఆయన బతుకుతాడా? అంత దైవ శక్తి నాకెక్కడండి బాబు, నేను పెడుతున్నది అంత్యక్రియలకి. ఈ శుభవార్త చెప్పడానికి ఇంత దాకా రావాలా? నా ఉద్దేశం అది కాదు, ఈ పెళ్లి ఆగిపోయినట్టే కదా అని. ఈ పెళ్లి ఆగిపోయినట్టేనంటావా? భవిష్యత్తు కనిపిస్తోంది కదండి. ఈ పిల్లాడేమో తెలంగాణ ముంతాజుని తెచ్చుకున్నాడు. ఈ పెళ్లికి చస్తే జరగదు. పక్కూరు ఎమ్మెల్యే గారి కర్మ చేయటానికి పంతులు వెళ్ళాలట. ఈ పెళ్లి చస్తే జరగదు అంటున్నాడు. అమ్మగారితో చెప్తున్నారా ఏమిటి? ఏం పంతులు? మరణ శిక్ష విధించాడు. పెళ్లి కడితే తద్దినం ఎదురైందని నా పని ఫినిష్, క్లోజ్. అమ్మా లోకమాత, నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి తల్లి. ఏమైంది పంతులు గారు? ఏదో నోటి దొరద కొద్దీ ఈ పెళ్లి ఇంకా జరగదు అని మీ అన్నయ్యతో అన్నానమ్మా, అంతే. ఏమిటి పంతులు గారు మీరు కూడాను? పగవాణ్ణి పంచాంగం చూడమంటే మధ్యాహ్నానికే మరణం అన్నట్ట. పెళ్లి ఆగిపోయిందని మీరెందుకు అనాలి? అన్నాను కనుక అనుభవిస్తున్నాను కదమ్మా. మీ అన్నయ్య కటింగ్ లేని ఫిట్టింగ్ పెట్టాడు. రాష్ట్రపతి అయినా క్షమిస్తాడేమో గాని మీ ఆయన మాత్రం అదిగో మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యప్ప అబ్బోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తులో పడ్డ ఎలకలా అయిపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి. మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటబ్బా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాలా నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది?
పాటల్లో జొరబడి పదాలు మార్చేసేది. వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లు ఏమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబందీ వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫుల్ అరిగిపోతుందని ఇంటి పేరులోని బాని అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా? బాకు అనేం కర్మ. కత్తి, సుత్తి, గొడ్డలి, గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ల వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చే కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడి కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, 3 వంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్లు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూతేయచ్చు. ఈ 10 ఏళ్లు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు. ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం. ఇవాళ బస్సు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడిగా ఉంటుందని. బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం అయింది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు, అందులో సగమేగా నేను అడిగింది. క్యాష్ అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? అబ్బే, డబ్బు విషయంలో మనకు అస్సలు మొహడం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. ఏంటి హడావుడి? ఏమిటండి, ఏమైంది? మాట్లాడమండి, ఏం జరిగింది? ఎంత పని చేసావయ్యా, కొంప ముంచావు కదయ్యా. అసలు ఏమైందండి? ఏమైందా? పొలం నుంచి రుసరుసలాడుతూ వచ్చింది, వస్తానే గదిలోకి వెళ్ళి ఊరేసుకోబోయింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడబట్టి బిడ్డ దక్కింది. అది మొండిదని తెలుసు కదయ్యా, ఎందుకు దాన్ని రెచ్చగొద్దాం? అసలు ఇంతకీ ఏం జరిగిందయ్యా? అసలు విషయం నేను చెప్తాను బాబాయ్ గారు. మరేమోనండి, మీ జయ మా ఆఫీసర్ గారు ప్రేమించుకున్నారండి. ఉండండి రాజుగారండి, ఇద్దరు చూసుకుంటారండి, నవ్వుకుంటారండి, దక్కుంటారండి, మాట్లాడుకోరండి. ఇదేంటండి, ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ముసలాళ్ళైపోరండి మీలాగా కదండి. అందుకని పాట పాడేసి ఇంత నాటకం ఆడామన్నమాట. కానీ పిచ్చి పిల్ల ఎంత పని చేస్తుంది అనుకోలేదండి. ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఏమిటో ఇద్దరికిద్దరు పిచ్చోళ్లే.
మీ మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? నీ పేరేట్రా? చిరంజీవి. నీ ఏజ్ ఎంత? 26. నీ ప్రాబ్లం ఏంటి? గుడ్డి, పుట్టుకతోనే గుడ్డి. సర్టిఫికెట్లు తెచ్చావా? తెచ్చాను సార్. నీ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఏదిరా? రెసిడెన్స్ రెసిడెన్స్ సర్టిఫికెట్. రెసిడెన్స్ సర్టిఫికెట్ కరెక్టే. నీ బయోడేటా ఏదిరా? బయోడేటా బాధ్యత 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 బాధ్యత. అమ్మో, వీడికి అనుమానం వచ్చినట్టుంది. నువ్వు గుడ్డోడు అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు, అది తెచ్చావా? తెచ్చాను సార్. అయితే మరి డాక్టర్ సర్టిఫికేట్. బ్లైండ్ సర్టిఫికేట్ కాదు, బ్లాంక్ సర్టిఫికేట్. తెల్లగా అయితే ఇచ్చావు. తెలుపైన ఎరుపైన పసుపైన గుడ్డివాడికి అన్నీ నలుపే, కాబట్టి మీరే చూసుకోండి. ఓకే, సరే. పక్కన మేడం ఉంటారు, ఎల్లికలు. ఆవిడ పేరు ఈప్సిత. ఏం పిత? ఏతల రోజులు కాదు, ఈప్సిత కోయిరాల ఎల్లికలు. అదేకంలే. సారీ సార్, చూసుకోలేదు. ఎలా చూసుకుంటావు? చూసుకోలేదు కాబట్టి అది పడిపోయింది. అయినా గుడ్డితనం ఒక శాపం. ఎల్లు. కరెక్ట్ సార్. పిచ్చాడు. ఏదో పేరు చెప్పాడు. ఏం పేరబ్బా? ఏమండి, ఇక్కడ ఊపితే కొయ్యాలా మేడం ఉంటారంట. ఎక్కడ? ఊపితే కొయ్యాలా, అందితే తెంపాలా, అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె పేరు ఈప్సిత కొయ్యాలా, అది నేనే. పేరేంటండి అలా పెట్టుకున్నారు? బొచ్చు పీకేసిన బొచ్చు కుక్కలా? నా జోలికొస్తే అల్సేషన్ కుక్కలా రక్కుతా. మీరెలాంటి కుక్కో చూడ్డానికి. నాకు కళ్ళు లేవు కదండి. ఎక్స్ట్రా లద్దు, కళ్ళతో పాటు నాలుగు కూడా కోస్తా. లోపలికి పదా. ఏ, నాలిక్కొస్తారా? కాదు, అడ్మిషన్ ఇస్తా. నీ పేరేంట్రా? పవన్ కళ్యాణ్. నీ ఏజ్ ఎంత? 27. దొక్కలాగా ఉన్నావు. రోగం ఏంటి? చెవుడు. ఎప్పటి నుంచి? పుట్టుకతోనే. మళ్ళీ చెప్పు. అవును, బ్రహ్మచవుడు. ఏం వినపడదు. అయిపోయావురా పవన్, ఇది కవరింగ్ ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు వినపడుతుందని మీకు అనుమానం వచ్చింది కదూ? మీ లిప్పును బట్టి అర్థం చేసుకొని జవాబు చెప్తున్నాను. అయినా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇలాంటి డీటెయిల్స్ కదా అడిగేది. నేమ్, టెలిఫోన్ నంబర్, అడ్రస్. సర్లే గాని పక్క క్యాబిన్లో మేడం ఉంటారు, ఆవిడ నెల్లిగాలు. ఆవిడ పేరు ఈప్సిత కొయ్యాలా. ఏంటి? పోయి రావాలా? మళ్ళీ ఎప్పుడు రావాలా? పక్క క్యాబిన్లో మేడం ఉంటారు. ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆవిడ గలు. అయ్యో పాపం, మీ ఆవిడ పక్కింటి వాడితో లేచిపోయిందా? ఏంట్రా వాగుతుందో? కాళ్ళు ఎరగొడతా. మళ్ళీ కాళ్ళు లేవా? అందుకు లేచిపోవడం కష్టం అంటావా? వీడెక్కడ దొరికాడు రా బాబు? విడాకులు ఇస్తానంటుందా? ఏంట్రా వాగుతుందో? నరుకుతా. ఏంటి? నువ్వు నపంసకుడివా? వీడికి కోటించాలే. పుట్టుకతోనే చూడా. మీతో పాటు మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎవరైనా వచ్చారా? అబ్బే, నాకు డాన్స్ రాదండి. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరన్నా వచ్చారా? చీపాడు, నాకు సిగ్గేస్తోంది. ఏంట సైగులు? ఎవరైనా చూస్తే బాగుండదు. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరు రాలేదా? ఏంట గదోగోలా? నోట్తో చెప్పి చావచ్చు కదా. నీకు చెవులు వినపడవు కదా?
నేను చెవిటివాడిని కదా, ఆ సంగతే మర్చిపోయా. మీరు సైకిల్తో కంటిన్యూ చేయండి, నా తిప్పలు నేను పడతాను. నీకు పెళ్ళి అయిందా? అదా, అమ్మయ్యా. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకోండి, కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు మెంటల్ వచ్చేలా ఉంది. పదా మనం చేతుల్లో నమ్మేసింది. ఎక్కడ సంజవరా? ఇందాక నుంచి బెల్ కొడుతుంటే ముందు చెవిటి వాడిని తీసుకెళ్లి చెవిటి వాళ్ళ వార్డులో పడి. 12 జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా?